అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ 2 రోజుల చైనా పర్యటన శుక్రవారంతో ముగుస్తుంది. మరి ఈ 2 రోజుల పర్యటనలో ట్రంప్ సాధించింది పెద్దగా ఏమీ లేదని చెప్పుకోవాల్సిందే. బీజింగ్ పర్యటనలో షీ జిన్పింగ్ ట్రంప్ను తైవాన్ జోలికి రావద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అవన్నీ పక్కన పెడితే చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ గ్లోబల్ మార్కెట్లో అమెరికా పరపతి క్రమంగా క్షీణిస్తోందని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు. వాస్తవానికి ఇది అమెరికాకు చెంపపెట్టే. అయినా ట్రంప్ అవేం పట్టించుకోకుండా షీ చెప్పింది 100% కరెక్టే, అది జో బైడెన్ అధికారంలో ఉన్నప్పటి సంగతి అంటూ తనకు సంబంధం లేదన్నట్టుగా నెపాన్ని జో బైడెన్పై నెట్టేశాడు. ఇక షీ జిన్పింగ్ అమెరికా గురించి ఏమన్నారు, దానికి ట్రంప్ ఎలా స్పందించారు? ట్రంప్ అమెరికా పర్యటనకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ 2 రోజుల బీజింగ్ పర్యటన శుక్రవారంతో ముగిసింది. ఆయన తిరుగు అమెరికాకు పయనమయ్యారు. అయితే ఈ పర్యటనలో ట్రంప్పై షీ జిన్పింగ్ పైచేయి సాధించారని చెప్పుకోవచ్చు. ఇక చైనా ప్రెసిడెంట్ ట్రంప్ను పలు అంశాలపై నేరుగా నిలదీశారు. ఉదాహరణకు తైవాన్ గురించి ప్రస్తావిస్తూ తైవాన్ చైనాలో అంతర్భాగమని, దాన్ని రేపో మాపో తాము కబలిస్తామని, తైవాన్ జోలికి రావద్దని గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. అంతకుముందున్న అమెరికా ప్రెసిడెంట్లు అంతా తైవాన్కు మద్దతు తెలిపిన వారే. కాగా అమెరికా తైవాన్కు $11 బిలియన్ విలువ చేసే ఆయుధాలను సరఫరా చేస్తామని కాంట్రాక్ట్ కూడా కుదుర్చుకుంది. దీనిపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో పాటు చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ అమెరికాను ఉద్దేశించి అమెరికా రోజురోజుకు పతనమవుతున్న దేశమని ట్రంప్ ముఖం మీదనే చెప్పేశాడు. దీనికి ట్రంప్ కూడా జిన్పింగ్ చెప్పిన దాంట్లో తప్పేమీ లేదని, తప్పంతా మాజీ ప్రెసిడెంట్ జో బైడెన్ జమానాలో జరిగిందని నెపాన్ని ఆయనపై నెట్టారు. ఇక చైనా ప్రెసిడెంట్ కమెంట్లు వాస్తవానికి ప్రతి ఒక్క అమెరికన్ను అవమానపరిచినట్టే. కానీ ట్రంప్ మాత్రం ఆయన కమెంట్లను లైట్ తీసుకున్నారు. ఇక ట్రంప్ మాత్రం చైనా ప్రెసిడెంట్ చెప్పింది అక్షరాల నిజమని, జో బైడెన్ 4 సంవత్సరాల పాలనలో అమెరికా దారుణంగా పతనమైందన్నారు. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ గత 4 సంవత్సరాల పాటు నిద్రపోయిందన్నారు. ఆ లెక్కన చూస్తే షీ చెప్పింది 100% వాస్తవమేనని ఆయన ట్రూత్లో ఒక పోస్ట్ పెట్టారు. జో బైడెన్ 4 సంవత్సరాల కాలంలో అమెరికాకు ఎంతో నష్టం చేశాడని ట్రంప్ బైడెన్పై మండిపడ్డాడు. ఆయన సరిహద్దుల్ని బార్లా తెరిచారు. దీంతో సరిహద్దుల నుంచి దేశంలోకి విచ్చలవిడిగా అక్రమ వలసదారులు వచ్చి చేరారు. అదే సమయంలో భారీ ఎత్తున పన్నులు బాదాడు. ఇక బైడెన్ ట్రాన్స్జెండర్లతో పాటు మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అందరినీ బాధేశాడు. ఇక ఆయన ట్రేడ్ డీల్స్ మాత్రం దారుణంగా ఉన్నాయి. దేశంలో విచ్చలవిడిగా నేరాలు పెరిగిపోయాయని తన పాలనకు బైడెన్ పాలనకు మధ్య వ్యత్యాసాన్ని చూపించారు. ట్రంప్ పాలనకు తమ పాలనకు మధ్య వ్యత్యాసం గురించి ప్రస్తావిస్తూ తన మొదటి 16 నెలల కాలంలోనే అమెరికా అద్భుతమైన అభివృద్ధి సాధించిందని సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు. స్టాక్ మార్కెట్లు బుల్ రన్లు దూసుకుపోయాయి. అలాగే తన పాలనలో మిలిటరీ విజయాల గురించి ఏకరవు పెట్టాడు. తాను దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేశానని, జాబ్ మార్కెట్ బాగా పుంజుకుందన్నారు. ఇక తాను సాధించిన సైనిక విజయాల గురించి ప్రస్తావించారు. వెనిజువెలాలో తన మిలిటరీ విజయం సాధించింది. వెనిజువెలా ప్రెసిడెంట్ నికోలస్ మదురోను ఒక నేరస్తుడి మాదిరిగా చేతులకు బేడీలు వేసి న్యూయార్క్కి రప్పించుకున్న విషయం తెలిసిందే. వెనిజువెలాలో సంబంధాలు మెరుగుపడ్డాయన్నారు. తన నాయకత్వంలో ఇరాన్ను పూర్తిగా నేలమట్టం చేశామని గొప్పలు చెప్పుకున్నారు. అయితే తన 16 నెలల అద్భుతమైన పాలన గురించి షీ జిన్పింగ్ ఎక్కడా ప్రస్తావించలేదని ట్రంప్ అన్నారు. 2 ఏళ్ల క్రితం మాత్రం అమెరికా పతనం అంచుకు చేరుకుందన్నారు. ఆ విషయంలో తాను చైనా ప్రెసిడెంట్తో పూర్తిగా ఏకీభవిస్తానని అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చూస్తే అమెరికా అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగిందన్నారు. చైనాతో అమెరికా సంబంధం గతంలో కంటే మరింత బలంగా, మెరుగ్గా ఉందన్నారు. ప్రస్తుతం అమెరికా ప్రపంచంలోనే అత్యంత శరవేగంగా దూసుకుపోతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. అమెరికాలోని ట్రిలియన్ల కొద్దీ డాలర్లు విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. అతి తక్కువ కాలంలోనే అమెరికా బలమైన పురోభివృద్ధిని సాధించిందని చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ తనను ప్రశంసించారని ట్రంప్ ట్రూత్లో తనకు తాను ప్రశంసలు గుప్పించుకున్నారు.
మొత్తానికి చూస్తే షీ ప్రత్యక్షంగానే అమెరికాకు చురకలంటించారు. దాన్ని కవర్ చేసుకోవడానికి ట్రంప్ తన హయాంలో కాదు ముసలి బైడెన్ జమానాలో అంటూ జో బైడెన్పై గత వైఫల్యాల్ని నెట్టేయడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం అమెరికా వాలకం చూస్తే అందరికీ తెలిసిందే. ఉన్న డబ్బంతా తీసుకెళ్లి యుద్ధాలపై పెట్టి అమెరికాను ట్రంప్ దివాలా తీయిస్తున్నాడు. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయి సామాన్య అమెరికన్ లబోదిబోమంటున్నాడు. ట్రంప్పై ప్రజలు మండిపడుతున్నారు. దేశంలో ఆయన అప్రూవల్ రేటింగ్ దారుణంగా పడిపోయింది. ఇవన్నీ చూసి చైనా ప్రెసిడెంట్ అమెరికా పతనం వైపు దూసుకుపోతోందని చురకలంటించారు. దాన్ని కవర్ చేసుకోవడానికి జో బైడెన్ని బకరా చేస్తున్నాడు ట్రంప్. ఇక ట్రంప్ 2 రోజుల బీజింగ్ పర్యటనలో పెద్ద ఉరుములు మెరుపుల్లాంటి ఒప్పందాలేమీ జరగలేదు. ఇరువురు నాయకులు కరచాలనం చేసుకున్నారు. షీ జిన్పింగ్ ని ప్రశంసలతో ముంచెత్తాడు ట్రంప్. దానికి షీ పెద్దగా స్పందించలేదు. మొహమాటానికి ట్రంప్ కూడా గొప్ప నాయకుడే అని అన్నారు. ఇరువురు నాయకుల మధ్య డిన్నర్ డిప్లొమసీ జరిగింది. కానీ పెద్ద ఒప్పందాలు మాత్రం జరగలేదు. ఇప్పటికే ఇరాన్ యుద్ధం గురించి, తైవాన్ గురించి, ఇరు దేశాల మధ్య ట్రేడ్ టెన్షన్ల గురించి ఎలాంటి ఒప్పందం జరగలేదని శుక్రవారం నాడు ట్రంప్ పర్యటన ముగింపు సందర్భంగా అమెరికాకు చెందిన CNN వెల్లడించింది. అయినా ట్రంప్ మాత్రం ఇప్పటి ఇరు దేశాల మధ్య ఉన్న మనస్పర్ధలు సమసిపోయాయని, పలు రకాల సమస్యల్ని పరిష్కరించుకున్నామని ట్రంప్ అమెరికాకు తిరుగు ప్రయాణం సందర్భంగా చెప్పారు. కీలకమైన అంశాల గురించి త్వరలోనే ఒక ప్రకటన చేస్తానని ట్రంప్ అన్నారు. ఇక ఇరాన్ యుద్ధం గురించి ప్రస్తావిస్తూ తన వాదనతో షీ జిన్పింగ్ కూడా అంగీకరించారని చెప్పారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండరాదనే అంశంపై ఇద్దరం ఒక అభిప్రాయానికి వచ్చామన్నారు. హార్ముజ్ జలసంధి గురించి ప్రస్తావిస్తూ హార్ముజ్ జలసంధి వల్ల తమకు ఎలాంటి ఇబ్బంది లేదు. జలసంధి మూయడం వల్ల చైనాకి ఎక్కువ నష్టమని ట్రంప్ అన్నారు. కాగా చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ మాత్రం ఇరాన్తో అనవసరంగా అమెరికా యుద్ధానికి దిగింది. యుద్ధానికి దిగాల్సింది కాదని ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే తైవాన్ విషయానికొస్తే అమెరికా పాలసీలో ఎలాంటి మార్పు లేదని సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో స్పష్టం చేశారు. కాగా తైవాన్ విషయంలో మీరు జోక్యం చేసుకోరాదని గురువారం నాడు షీ జిన్పింగ్ నేరుగా ట్రంప్ని హెచ్చరించిన విషయం తెలిసిందే. లేదంటే ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని వార్నింగ్ ఇచ్చారు. పరిస్థితులు అత్యంత ప్రమాదకరమైన స్థాయికి చేరుకుంటాయని ట్రంప్ను నేరుగా హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే రూబియో మాత్రం తైవాన్ విషయంలో తమ పాలసీలో ఎలాంటి మార్పు లేదని అంటున్నారు. మరి దీనిపై షీ ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే. ట్రంప్ 2 రోజుల పర్యటన ముగిసింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ అమెరికా నుంచి చమురు కొనుగోలు చేస్తామని చైనా ముందుకొచ్చిందని, అలాగే బోయింగ్ నుంచి 200 విమానాలు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిందని ట్రంప్ ఫాక్స్ న్యూస్కు తెలిపారు. మొత్తానికి ట్రంప్ పర్యటనలో పెద్దగా ఒప్పందాలు మాత్రం జరగలేదు. కాగా ట్రంప్ షీని సెప్టెంబర్ 24 వైట్ హౌస్కు రావాలని ఆహ్వానించారు. అక్కడే వాణిజ్య ఒప్పందాల గురించి మాట్లాడుకుందామని చెప్పారు. గురువారం సాయంత్రం జరిగిన డిన్నర్లో ట్రంప్ షీని ఆహ్వానించారు. కాగా చైనా ట్రంప్ ఆహ్వానాన్ని చైనా అంగీకరిస్తుందా లేదా అనేది ఇప్పటివరకు తెలియలేదు. కాగా ఇరువురు నాయకులు నవంబర్లో షెంజన్లో జరిగే ఏపీఈసీ సమావేశంలో కలుసుకునే అవకాశం ఉంది. అలాగే డిసెంబర్లో ఫ్లోరిడాలో జరిగే G20 సమావేశంలో కలుసుకునే ఛాన్స్ ఉంది. మరి సెప్టెంబర్ 24న ప్రెసిడెంట్ అమెరికాకు వెళ్తారా లేదా అనేది ఇప్పటివరకు సస్పెన్స్. మొత్తానికి చూస్తే ట్రంప్ పర్యటనలో ముందుగా ఊహించినట్లు పెద్దగా ఉరుములు మెరుపుల్లాంటి ఒప్పందాలు జరగలేదు. ఇక ట్రంప్ ఒక అధికారిక పర్యటనకు వచ్చినట్లు వచ్చి వెళ్లిపోయారన్న టాక్ మాత్రం చైనాలో రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.